హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు 5వ రోజు అండి నవరాత్రులలో. ఈరోజు పెరుగన్నం నైవేద్యంగా అమ్మవారికి పెడతాం కాబట్టి పెరుగన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను ఉడికించిన రైస్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు పాలు వేసానండి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించుకొని సపరేట్ అమ్మవారికి అని పెట్టుకున్నాను. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. తర్వాత 4 స్పూన్స్ అంతా ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. పాలు పెరుగు ఒకటి వేసుకుని చాలు. 1 కప్పు పాలు 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇలా అంతా బాగా ఇలా అంతా అన్నంకంతా పట్టేలాగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే చాలా బాగుంటుంది. 3 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర మిక్స్ చేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత చిన్నగా కట్ చేసుకొని గోడంబి వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకండి, 3 ఎండుమిర్చి, అంతేనండి. తర్వాత అంతా బాగా మగ్గిన తర్వాత ఇలా చిటపటమనాలండి. ఇలా స్మెల్ బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ మనం కలుపుకున్న పెరుగన్నంలోకి వేసేయాలండి. ఇలా వేసేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేయాలి. లేదు కాడలు కాడలుగా వేసుకున్నా కూడా అది కూడా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది ఆంధ్ర అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.